ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు తేదీని సీఈసీ ప్రకటించింది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపింది. ఇక మే 13ననే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి గడువు. ఏప్రిల్ 26న స్కూటినీ, 29 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా అయితే 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల తేదీని సీఈసీ ప్రకటించింది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి గడువు. ఏప్రిల్ 26న స్కూటినీ, 29 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. असेंबली इलेक्शंस साथियों, 4 राज्यों में असेंबली इलेक्शंस जैसे मैंने बताया था जून में खत्म हो रहे हैं. सिक्किम जो 2 जून को विद 32 असेंबली सीट्स, उड़ीसा जून 24th जून विद 147 असेंबली कॉन्स्टिट्यूएंसीज, अरुणाचल प्रदेश on 2nd of June with 60 assembly constituencies, Andhra Pradesh on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024 और डेट ऑफ पोल वुड बी 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, అలాగే నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్లో ఉపసంహరణ గడువు అయితే ఏప్రిల్ 29 అని చెప్పుకోవచ్చు. ఏపీ, తెలంగాణలో కూడా మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్, జూన్ 4న ఎన్నికల కౌంటింగ్కి అయితే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అలాగే ఏపీ ప్రభుత్వం, అలాగే సిఎస్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఇక నుంచి మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు కూడా ప్రోటోకాల్ కూడా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అధికారులు కూడా కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అయితే ఇక నుంచి బదిలీలు జరగవు. ఇక నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో అయితే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అయితే అధికారులు పనిచేయాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆధారంగానే ప్రభుత్వ పనిచేస్తుంది. అలాగే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అయితే ఇక నుంచి అన్ని బదిలీలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వ పనితీరు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అయితే ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వ సిఎస్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రభుత్వానికైతే ఇప్పటికే ఒక జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ప్రభుత్వం తరపున పనిచేసే వారందరినీ కూడా వెనక్కి పిలిపించి ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేయడానికైతే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.
ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రధానంగా ఈ రోజే వైసీపీ పార్టీ తన అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించింది. మరోపక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటిస్తోంది. ఇంకా మరో 3 స్థానాలు ప్రకటించవలసి ఉన్నప్పటికీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో పూర్తి స్థాయిలో అభ్యర్థులందరినీ కూడా రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని కూడా వేగవంతం చేశాయి. ఈ పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అభ్యర్థులందరూ కూడా ప్రచార పర్వానికి తెరలేపారు. ఇప్పటికే ఏదైతే ఆలయాల్లో పూజలు చేసి పూజా కార్యక్రమాలతో తమ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మరోపక్క అధికార యంత్రాంగం కూడా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. నోటిఫికేషన్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి కోడ్ అమల్లో ఉంది. అమల్లోకి వచ్చిన భాగంలో దాదాపు 24 గంటలు ఏదైతే ఎన్నికల కమిషన్ ప్రకటించిన సమయం నుంచి 24 గంటల్లో పూర్తి స్థాయిలో కూడా కోడ్ అమల్లోకి రావడంతో విగ్రహాలను ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోటోలు కానీ విగ్రహాలను కానీ అన్నింటిని కూడా తొలగించేందుకు చర్యలు చేపడుతుంది. మరోపక్క కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ టీమ్స్ రెడీ చేసి పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు జరిపేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ అంటే ఏదైతే సచివాలయాలు కానీ ఆర్బీకే సెంటర్స్ కానీ వాటర్ ట్యాంకులు ఇలాగా ఏదైనా కూడా పార్టీ పరమైన అంశాలు ఉండొచ్చో వాటి మీద పూర్తి స్థాయిలో వైట్ వాష్ చేసేందుకు కూడా అధికారంతో ఇప్పటికే చర్యలు చేపట్టింది. మరోపక్క ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ అట్లాగే పబ్లిక్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఎటువంటి నిబంధనలు వైలేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని రకాల చర్యలు అంటే పోలీసు బలగాలను కూడా రంగంలోకి దింపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణ నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క అవసరమైన పారామిలిటరీ దళాలను కూడా రంగంలోకి దింపుతామని అధికారంతో చెప్తోంది. ఈ కోనసీమ వ్యాప్తంగాను తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగాను జిల్లా కలెక్టర్ ఆధీనంలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పనిచేస్తుంది. పూర్తి స్థాయిలో ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను కూడా ఇచ్చేశారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, దానిపై ఎటువంటి ఫిర్యాదులను కూడా స్వీకరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. విశ్వనాథ్, రాజ్ న్యూస్. ఏపీలో ఎన్నికలకి కోడ్కి సంబంధించి ఇప్పటికే తెరలేచిన పరిస్థితి కనుక అయితే ఏప్రిల్ 13 నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే ఏదైతే పోలింగ్ సంబంధించి మే 13వ తేదీన పోలింగ్ తేదీగా అటు ఈసీ ప్రకటించింది. అలాగే జూన్ 4వ తేదీన లెక్కింపు అయితే మొదలవుతుందని చెప్పింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించి ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ఒకవైపు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ పార్టీలు 3 కూడా కూటమిగా ఏర్పడి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనబడింది. అయితే ఇంకోవైపు ఒంటరి పోరాటంతోనే ఒకవైపు వైఎస్ పార్టీ ఎన్నికల్లోకి బరిలో దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే అయితే గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే విజయనగరం జిల్లాకి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ కంచుకోటగా ఉన్నప్పటికీ కూడా గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 9 స్థానాలు కూడా పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనబడదు వైసీపీ. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఏదైతే అటు టీడీపీ చూసుకుంటే ఒకవైపు ఏదైతే పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ అనేది కేవలం సంక్షేమాలకే ముందడుగు వేస్తుంది తప్ప అభివృద్ధి అనేది పూర్తిగా లేదంటూ కూడా ప్రజల్లోకి వెళ్తూ అదే ద్వారా తీసుకెళ్తూ గెలిచే పరిస్థితిని చూపించే పరిస్థితి చూపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఓటర్లందరూ దీనికి ప్రభావితం అవుతారా, ఖచ్చితంగా టీడీపీ పట్టం పెడతారా అనేది మనం వేచి చూడాలి. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే వైసీపీకి సంబంధించి అయితే మనం చూసుకున్నట్టయితే ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో మంత్రి బొత్స ఎవరైతే ఉన్నారో మంత్రి బొత్స సొంత జిల్లా ఇది. దీనికి సంబంధించి గతంలో కూడా ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా అతని ప్రభావంతోనే పూర్తి స్థాయిలో 9 స్థానాలు కూడా గెలిచారని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒకవైపు టీడీపీ అయితే కొత్త అభ్యర్థులను చాలా వరకు కూడా రీప్లేస్ చేసింది. అటు కురుపాం, అలాగే పార్వతీపురం, సాలూరు, అలాగే చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ నెల్లిమర్లకు సంబంధించి కూడా కొత్త వ్యూహాలు కూడా కొత్త వ్యూహాలు వేసిన నేపథ్యంలో ఒకవైపు వైసీపీ మాత్రం ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుతారో వారికి మాత్రమే మళ్ళీ స్థానం ఇచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ వారే గెలుస్తారని కూడా ఒకవైపు విశ్వాసం చూపుతున్న పరిస్థితి కాబట్టి అయితే ఒకవైపు వైసీపీ ఇప్పటికే సార్వత్రిక సహాధికార బస్సు యాత్రకు సంబంధించి కూడా వెళ్ళేటప్పుడు అలాగే గడప గడపకు వెళ్ళేటప్పుడు కూడా మాకు ఖచ్చితంగా సరైన స్పందనే వచ్చింది. మేము చేసిన సంక్షేమాలే మాకు మళ్ళీ గెలుపునిస్తాయని కూడా విశ్వాసం వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం వేచి చూడాల్సిందే వచ్చే జూన్ 5వ తారీఖున ఏదైతే రిజల్ట్లు వస్తాయో అలాగే ఈసారి ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇరు పార్టీల విశ్వాసానికి సంబంధించి ఓటర్ల ప్రభావం ఎలా ఉందో మనం చూడాలి. అలాగే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ వచ్చినట్టయితే ఇప్పుడున్న సంక్షోభాన్ని నుంచి బయటకు తీసుకుని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం.